హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఫిఫ్త్ డే ఓటింగ్ వచ్చేసరికి చాలా అంటే చాలా షాకింగ్ ఓటింగ్ ఉంది. అండ్ టాప్ 5లో ఉండేది ఎవరు, అసలు నిజంగానే టాప్ 5ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ వేసుకొని వీడియో చూడడానికి ప్రయత్నించండి. అండ్ మాట్లాడుకోవాల్సింది ఇంకేమీ లేదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. ఈసారి 5 ఉన్నారు కదా, 5 సెలెక్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా బీబీ కామనర్స్లో 5 బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు. ఇది క్లియర్గా రాసి పెట్టుకోండి. ఆ బీబీ 5 మెంబర్స్ కూడా ఎలా ఉంటుంది అని అంటే 3 మెంబర్స్ని మ్యాక్సిమం జడ్జెస్, ఒక్కొక్క జడ్జెస్ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని అంట. ఆ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నాక మిగతా 2 ఉంటారు చూసారా, ఆ 2 ఓటింగ్ ద్వారా ఆ 2 సెలెక్ట్ చేసే ఛాన్సెస్ హైలీగా ఉందంట. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకనంటే టాప్లో ఉన్నాడు, లీస్ట్లో ఉన్నాడు అని కాకుండా ఈ నిన్నటికి ఈ రోజుకి మార్పులు చేర్పులు భారీగా నడుస్తున్నాయి అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మారిపోయింది. అండ్ నిజంగా నిన్న 2nd పొజిషన్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చేసరికి ఏకంగా 5th పొజిషన్లో పడిపోయాడు అనమాట. అంత రేంజ్లో చేంజెస్ జరుగుతున్నాయి. బట్ వీళ్ళకి ఒక్కొక్కరికి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేవు, చాలా చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఇది అఫీషియల్ ఓటింగ్కి చాలా దగ్గరగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. రాసి పెట్టుకోరా సాంబా అన్నట్టుగా. సో మొత్తానికి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో మాట్లాడుకుందాం. షకీబ్ టాప్ పొజిషన్లోనే ఉన్నాడు. ఆల్మోస్ట్గా సేమ్ ప్యాటర్న్ 13 to 14, 14 to 15 ఇలా షబ్లింగ్స్ అవుతూ ఉన్నా కూడా సో మనోడు టాప్ పొజిషన్లో ఉండడానికి బాగా అంటే ఆడియన్స్ నుంచి మరి బాగా కనెక్ట్ అయిపోయారు షకీబ్కి. ఆ ఫోన్ బ్రేకింగ్ ఏదైతే ఉందో మనోడి లైఫ్ని మార్చింది అని అనుకోవచ్చు. ఆ బ్రేకింగ్ అంత కసితో చేశాడు కదా, అదే వర్కౌట్ ఉంది. కానీ తర్వాత పెద్దగా అంత రీచ్ ఉన్న ఏమంటారు కంటెంట్ రాలేదు తన నుంచి అయితే. సో మరి ఈ రేంజ్లో ఓటింగ్ పడుతుందంటే మామూలు విషయం కాదు. నిన్న కొంచెం 2nd పొజిషన్లో ఉన్నా కూడా ఈరోజు వచ్చేసరికి మాత్రం టాప్ పొజిషన్ షకీబ్ ఉన్నాడు. అనూహ్యంగా ఆల్మోస్ట్ 6th పొజిషన్ 5th పొజిషన్లో ఉన్న శ్రీజ 2nd పొజిషన్కి వచ్చింది. అరే ఏమన్నా ఓటింగ్ అయ్యి అసలు ఏమయ్యి మామూలు ఓటింగ్ కాదు. సో నిజంగా ఈమె టాప్ 5లో ఉండే కంటెస్టెంట్. అండ్ ఈమె ఓటింగ్ ద్వారా కంటే కూడా మోస్ట్లీ డైరెక్ట్గా జడ్జెస్ సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఈమెను గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోరా సామ్ అన్నట్టుగా. సో శ్రీజ కూడా 2nd పొజిషన్లో శ్రీజ ఉంది. అదిరిపోయే కంటెంట్ వస్తుంది, ఏదో విధంగా స్క్రీన్ స్పేస్ లాగుతూ ఉంది. అండ్ ఏదో విధంగా తనకంటూ ఒక మార్క్ చూపించుకోవాలని చెప్పేసి తాపత్రయపడుతున్నట్టుగా నాకు అనిపించింది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి 3rd పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రసన్న కుమార్ ఉన్నారు. సో ప్రసన్న కుమార్ది కూడా ఆటోమేటిక్గా ఓటింగ్ అనేది ఏదైతే డౌన్ఫాల్ ఉన్నదో, ఈ ఓటింగ్ అనాలిసిస్ ఎందుకు అని అంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఏ పొజిషన్లో ఉన్నారో వాళ్ళని ఎక్కడ గ్రో చేసుకోవాలి అంటే ఇంకా ఎక్కువ ఓట్లు వేయించుకోవాలి అనే దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది. సో అందుకోసమని ఓటింగ్ అనాలిసిస్ ఖచ్చితంగా చూడండి. ఎందుకనంటే వీళ్ళ పొజిషన్స్ ఇది అంటే ఆల్మోస్ట్ దగ్గరగా వెబ్సైట్ పోల్సే కదా, దగ్గర అఫీషియల్ పోల్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోవచ్చు. అండ్ ప్రసన్న కుమార్ 3rd పొజిషన్లో ఉన్నారు. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ అనేది పడుతుంది ఈయనకు కూడా. అండ్ ఊహించిన దానికంటే ఇంకెక్కువనే పడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏందనంటే పెద్ద స్క్రీన్ స్పేస్ లేకపోయినా కూడా వీళ్ళకి ఓన్ ఫ్యాన్ బేస్ బిల్డ్ అయింది. ఇలాంటి వాళ్ళు హౌస్లోకి వెళ్తే సెలబ్రిటీలకి మామూలు కాదు, దుమ్ము దులిపేస్తారనమాట. ఎందుకంటే ఓటింగ్లో వీళ్ళకి కూడా వాళ్ళకంటే ప్రీవియస్గా ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉన్నా కూడా వీళ్ళకి రచ్చలేపే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఓటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలిమినేషన్ చాలా తొందరగా అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి 4th పొజిషన్ వచ్చేసరికి డెమిన్ పవన్ ఉన్నాడు. సో ఈయన 4th పొజిషన్లో ఉన్నాడు. ఈయన నిన్న చూసుకుంటే 3rd పొజిషన్లో ఉండే, ఇప్పుడు చూసుకుంటే మాత్రం అంటే 5th డే వచ్చేసరికి 4th డేలోనేమో 3rd పొజిషన్లో ఉండే, ఇప్పుడు మాత్రం 4th పొజిషన్కి వచ్చాడు మనోడు డెమిన్ పవన్. సో మనోడికి కూడా ఓటింగ్ చాలా స్టేబుల్గా పడుతుంది. ఈ పైన ఉన్న వాళ్ళందరూ శ్రీజాకి తప్ప, శ్రీజ గ్రో అవుతూ వస్తుంది కింది నుంచి టకటక ఒక స్టెప్ ఎక్కుకుంటూ తను పైకి వస్తుంది. సో మిగతా వాళ్ళకి స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో ఈ 5-6 పొజిషన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ డమ్మీలాగా తయారవుతుంది. బట్ ఏంటంటే కంటెంట్ ఉంది, వాళ్ళ దగ్గర క్యాపబిలిటీ ఉంది, అయినా కూడా ఓటింగ్లో పెంచుకోలేకపోతుంది. ఓటింగ్ ఆడియన్స్ దగ్గర నుంచి ఆ ఓట్లు అనేది పడే ఛాన్సెస్ లేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళకి అంత ఆ ఇంపాక్ట్ అనేది చూపించట్లేదేమో. బట్ అంత బయట కూడా అంత జనాలకు తీసుకుపోయేంత అది చేయట్లేదు వీళ్ళు.
సో 4th పొజిషన్లో డెమిన్ పవన్ ఉంటే 5th పొజిషన్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. టాప్ పొజిషన్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు 5th పొజిషన్కి వచ్చాడు. గుర్తుపెట్టుకోరా సాంబ అన్నట్టుగా 5th పొజిషన్ ఆల్మోస్ట్ 6th పొజిషన్కి వచ్చాడు. ఒక్క నిమిషం, 5th పొజిషన్కి వచ్చాడు మనోడు. సో నిజంగా మనోడికి ఖచ్చితంగా బీబీ హౌస్లో అడుగు పెట్టే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఎందుకంటే మనోడి అంత డిజర్వింగ్ క్యాండిడేట్ లాగా ఉంది. శ్రీజ ఒకరు అండ్ డెనిన్ పవన్, వీళ్ళిద్దరిని డైరెక్ట్గా సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. నేను పవన్ని స్టార్టింగ్ చూసినప్పుడు పెద్దగా అనిపించలేదు, కానీ రాను 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 బాగా షైన్ అవుతూ వచ్చాడు అనమాట. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఆ రేంజ్లో తను ఏంటనేది ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ విషయం, పవన్ పగడాల 5th పొజిషన్లో ఉన్నాడు. అండ్ 6th పొజిషన్ వచ్చేసరికి ప్రియా ఉంది. ప్రియా శెట్టి కూడా ఒక పొజిషన్ పెంచుకుందా అంటే లేదు, శ్రీజ పొజిషన్ ఈమె తీసుకుంది. సో శ్రీజ ఏకంగా 2nd పొజిషన్కి ఉంటే ప్రియాకు కూడా జెన్యున్గా ఆడియన్స్ నుంచి పడుతుందో పడట్లేదో తెలియదు, కానీ ఈమెకంటూ సపరేట్ ఏరియా ఓటింగ్ అనేది ఎక్కువ పడుతుంది అన్నట్టు అనిపించింది ప్రియా. ఇక్కడ షాకింగ్ ఏంటంటే మాస్క్ మ్యాన్. సో మాస్క్ మ్యాన్ చాలా స్టేబుల్గా ఉంటున్నాడు అండ్ 6th 7th పొజిషన్లోనే ఉంటున్నాడు. మనోడు అప్ అండ్ డౌన్స్ కూడా అవ్వట్లేదు, చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. బట్ ఇంకా కొంచెం ముందుకెళ్ళొచ్చు. మాస్క్ మ్యాన్ చాలా బాగా ఆడుతున్నాడు, చాలా స్ట్రాటజిక్గా ఆడదామనుకున్నా ఏదైనా ఆఫర్ ఎక్కడ స్క్రీన్ స్పేస్కి ఎక్కడ ఛాన్స్ ఉండట్లేదు. బట్ మనోడు కలగజేసుకొని చేస్తే కానీ ఏదైనా వర్కౌట్ అవ్వదు. ఇప్పటివరకు అయితే మనోడు టాప్ 5లో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ, లెస్ దెన్ అనమాట. చాలా అంటే ఇక ప్రియా శెట్టి నుంచి కిందికి ఇంకా మ్యాక్సిమము వీళ్ళు అప్ అండ్ డౌన్స్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళే చాలా స్టేబుల్గా నడుస్తుంది. ఆల్రెడీ 4 days అవుతున్నా కూడా టాప్ 5 పొజిషన్లో చేంజెస్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అంటే ఎవరికి, షకీబ్కి, ప్రసన్నకి అండ్ పవన్కి, ఇంకొక పవన్, ఆర్మీ పవన్కి, ఈ నలుగురు మాత్రం చాలా స్టేబుల్గా టాప్లోనే ఉంటారు. కాబట్టి వీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనమాట. అందులో డైరెక్ట్గా 2 వస్తారు. అందులో ఇంకొక ప్రసన్న కుమార్ని ఆల్రెడీ రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేషన్ చేశారు కదా, బట్ మరి ఆయన ఏ విధంగా వర్కౌట్ చేస్తారో నాకు తెలియదు. అండ్ 7th పొజిషన్, 8th పొజిషన్ వచ్చేసరికి మాత్రం మనీష్ ఉన్నాడు. సో మనీష్కి కూడా చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతున్నా కూడా ఇది సరిపోదు. బీబీ 9లోకి రావడానికి ఈ ఓటింగ్ సరిపోదు. సో మాస్క్ మ్యాన్కి కూడా ఇది సరిపోదు, బట్ ఇంకా ఏదో కావాలి. మాస్క్ మ్యాన్కి ఒక చిన్న హోప్ ఉంటుంది, ఏ టైంలో అయినా ఒక్క ఎపిసోడ్ గట్టిగా పడింది అని అంటే మనోడు వర్కౌట్ అవుతుంది అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మిగతా వాళ్ళకి వర్కౌట్ అయినా అంత రేంజ్లో లేదు. మన మాస్క్ మ్యాన్కి ఏంటి అంటే ఆల్మోస్ట్ 7-8% ఓటింగ్ పడుతుంది, 7-8-9 వరకు ఓటింగ్ పడుతుంది. సో మిగతా వాళ్ళకి ఏంటంటే 4-5లోనే ఉండిపోతున్నారు. 4-5 అంటే అసలు మనీష్కి 4-5 ఉంది అనుకోండి, 4-5% ఓటింగ్ పడుతుంది. సో ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఢీ కొట్టాలి అని అంటే ఆల్మోస్ట్గా ఎంత ఒక 3-4% మనోడికి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్సెస్ని క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళకి దగ్గరగా ఉన్నారు. ఈ 3-4% డిఫరెన్సెస్ ఎప్పుడైతే వచ్చిందో అది ఆల్మోస్ట్ చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే షో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా 1 వీకే ఉంది, 1 వీక్ లోపే అయిపోవాలి. మీరు మ్యాక్సిమం చేస్తే ఏదైనా వర్కౌట్ చేస్తే చేయొచ్చు. తర్వాత దివ్య నిఖిత, ఈమెకు కూడా ఓటింగ్ అనేది చాలా డ్రాప్ అయింది. అంటే స్టేబుల్గా 1-3%, మ్యాక్సిమం 4 దాటట్లేదు వీళ్ళకి. అందుకనే వీళ్ళకి చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా అయితే పైన టాప్ 5లో ఉన్నారు చూసారా, మ్యాక్సిమం టాప్ 7 వరకు మాస్క్ మ్యాన్ వరకు ఛాన్స్ ఉంది, అప్ అండ్ డౌన్స్ అయ్యే ఛాన్సెస్. మిగతా వాళ్ళకైతే అంత ఛాన్సెస్గా ఉన్నట్టుగా అనిపించలేదు నాకైతే. తర్వాత వచ్చేసరికి శ్రేయ ఉంది. అండ్ తర్వాత ఇంకా శ్రేయ కింద వచ్చేసరికి శ్వేతా శెట్టి కొంచెం బెటర్మెంట్ అయింది. నేను ఊహించింది ఏంటి అని అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనుష 5 million ఉన్నారు అని చెప్పేసి మనం అనుకున్నాము. ఇంత ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నా కూడా ఈమె బాటమ్ 3లోకి వచ్చేసింది. బాటమ్ 3లోకి ఈమె హౌస్లోకి ఉంటుందా ఉండదా తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు 2 అబ్బాయిల్ని ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే జడ్జెస్ అందులో అనుష ఉండే ఛాన్సెస్ ఎందుకో ఎక్కడో కొడుతుంది, నాకు ఉంటుందేమో అనిపిస్తుంది. బట్ చూడాలి. ఓటింగ్ వైజ్ అయితే అనుషకు చాలా కష్టం. అండ్ బాటమ్ 3 అంటే మ్యాక్సిమం 13th పొజిషన్లో ఉంది. సో అంత తన పైన శ్రేయ తర్వాత శ్వేతా శెట్టి లాస్ట్ బాటమ్ 2 నుంచి ఏకంగా 11th పొజిషన్కి వచ్చింది. ఆ తర్వాత 12th పొజిషన్ వచ్చేసరికి కల్కి ఉంది. కల్కి కూడా 1% బెటర్మెంట్ తోటి బాగానే వర్కౌట్ చేసింది. బట్ అనుకున్నంత రేంజ్లో కల్కికి క్యాపబిలిటీ ఉంది అని అనుకోవడమే కానీ ఆమెకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియట్లేదు. బట్ కల్కికి కూడా కష్టమే. తర్వాత అనుష ఉంది. తర్వాత నాగ్ ఉన్నాడు. నాగ్ ఎంత బాగా వర్కౌట్ చేసినా కూడా పాపం ఓటింగ్ అనేది పడట్లేదు.
బట్ చూడాలి నాకు పరిస్థితి ఏంటో. జెన్యున్గా అనిపించింది అండ్ స్ట్రాంగ్గా అనిపించింది. అండ్ ఇంత జెన్యునిటీ అంత అవసరం లేదు. ఏదైనా మనకు అంతా మనదే అన్నట్టుగా ఉంటే బిగ్ బాస్లో వర్కౌట్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నాగప్రశాంత్ అండ్ దాలియా. సో రికమెండేషన్స్ ఏమైనా నడిస్తే, మేనేజ్మెంట్ కోటాలు ఏమైనా నడిస్తే దాలియాని తీసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఆమె సెలక్షన్ రౌండ్లో కూడా పెద్దగా చేసింది ఏమీ లేదు. టాస్క్లల్లో ఇంకా అసలు చేసింది ఏం లేదు. అసలు ఒక క్యాండిడేట్ ఉంది అని అంటే పక్కన పెట్టారు అనమాట, అలా ఉంది. ఇంకా మేనేజ్మెంట్ కోటాలో ఉండి తీసుకుంటానంటే ఖచ్చితంగా చెప్పలేము. సో మొత్తానికి వీళ్ళకి ఛాన్స్ లేదు. ఎవరి నుంచి, మనీష్, దివ్య నిఖిత, శ్రేయ అండ్ శ్వేతా శెట్టి, కల్కి, అనుష, నాగా అండ్ దాలియా, వీళ్ళకి ఛాన్సెస్ ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా అయితే వీళ్ళకి ఛాన్స్ చాలా తక్కువ. సో జడ్జెస్ ఏమైనా కన్సిడర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు హౌస్లో ఉంటారు, అంతకుమించి ఏం లేదు. 5th డే ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. అండ్ ఊహించని విధంగా శ్రీజ 2nd పొజిషన్లోకి వచ్చింది. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆడియన్స్ ఏ కంటెంట్ చూసి ఓట్లు వేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు కూడా అంతే జెన్యూనిటీగా గేమ్ ఆడారు అనుకోండి, ఆటోమేటిక్గా బీబీ హౌస్లో ఉంటారు, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. సో మొత్తానికి ఓవరాల్గా 5th డే ఓటింగ్ అనేది ఇది అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్